బందెల కాయల దాడుల్లో తీవ్రంగా గాయపడిన రైతు కూలీలు. పాణ్యం మండలం ఇంజనీరింగ్ కాలేజ్ నెరవాడ మెట్ట సముదాయంలోసి చాంద్ బాషా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నంద్యాల పాణ్యంలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టరు బైకు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. చాగళ్లమరిలో బావిలోకి దూకి 35 ఏళ్ల దూదేగుల అబ్దుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య. కొలుములపల్లె గ్రామంలో వైభవంగా వన్నూరు వలి స్వామి గంధం వేడుకలు. బందెల కాయల దాడుల్లో తీవ్రంగా గాయపడిన రైతు కూలీలు. దళితులము కాబట్టే మాపై దాడులకు తెగబడ్డారంటూ వాపోతున్న రైతు కూలీలు. రైతు కూలీలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన దళిత సంఘాల నాయకులు. రైతు కూలీలపై దాడులకు తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా డిమాండ్ చేసిన ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ నాయకులు బాల ఓబులేసు, కేపీ ఓబులేసు. పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా రాష్ట్ర స్థాయిలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై తీవ్రమైన ఉద్యమం చేస్తామంటూ హెచ్చరికలు చేసిన దళిత సంఘాల నాయకులు. ఏదైనా కాయలు ఉంటే చూసుకోండి అమ్మా, తీసుకోండి అన్న. మా పిల్లలు ముందర కూర్చుంటే వాళ్ళ చెరువులు గుంజుకొని వాళ్ళని కొట్టినారు. ఎందుకన్నా కొడుతున్నారు మీరు? మేమేమన్నాము, మీకు ఏదైనా కనిపిస్తే కనుక వస్తువు తీసుకోండి, మేమేం మాది మాకు అసలు తెలియదు. వాళ్ళు ఎవరైనా కూడా కొడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటది. మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇబ్బంది ఎక్కువ ఉంటే నందల్ గవర్నమెంట్ కి ఎక్స్రే ఇద్దరికి అవసరం పడుతుంది. ఒకటి కాలు, ఒకరికి యాంకిల్ దగ్గర పెయిన్, ఇంకొకరికి ఒకటి షోల్డర్ పెయిన్ అని ఒక అబ్బాయి చెప్పాడు. ఫ్రాక్చర్ ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం డౌట్ఫుల్. దయచేసి మాత్రము ఇట్లా దళితులను మరి కొద్దిగా పని చేసుకునే వాళ్ళు మొత్తం రౌడీలా మేడం, ఒక రౌడీలా హాస్పిటల్లో మనం ఏమైంది? ఏమైంది? ఎవరు వాళ్ళు? తిప్పింది ఎవరు? నా పాంప్లెట్ విషయం పక్కన పెట్టు. మీ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు మొత్తం అందరు కలిసి, ముస్లిమ్స్ వాళ్ళు మీ తరఫున ఉండే రౌడీలంతా కలిసి దాడి చేయడం తప్పన్న విషయంలో ఆడళ్ళు కొట్టడం తప్పన్న విషయము. ఎస్ఐ మేడం కూడా వచ్చింది. ఎస్ఐ మేడం వచ్చి మీకు ఆడ ప్లేస్కి వచ్చింది, ఆమె మాట్లాడింది. దయచేసి మాత్రం ఈ విషయంలో మాత్రము మీరు జోక్యం చేసుకోకన్నా. కాదన్నా ఆడలు అనుకోకుండా ఎత్తుకుపోయి కొట్టడము, వాళ్ళ శరీరం మీద పట్టుకొని పిసుకడము, చేతులు తిప్పడము, ఇవెలా పద్ధతి అన్నా మీకు? అవు రాన్నా, నువ్వు రాన్నా, స్పాట్లోకి రా. స్పాట్లోకి వచ్చి చూసుకో, స్పాట్లోకి వచ్చి చూసుకున్నా. నువ్వు రౌడీ అవుతావు, మీ నాయ రౌడీ అయితే కావచ్చు. చంపుతావా? చంపుకో మమ్మల్ని. ఎవరన్నా మీరు మీ బుద్ధుంటాడు వాళ్ళని ఈడ్చుకుపోయి దారుణంగా కొట్టడము, మొత్తం 20 మంది 30 మంది వచ్చి కొట్టడం, ఇదే దారుణం అన్నా. ఏమన్నా మాదిగల్లం బతకల్లా అవుతా చెప్పండి.
మేము మాదిగల్లం బతకాలం అవుతానా? అవునా? మీ ఊరికి రాలేదు, పాంపల్లి పనికి పోయారు. ఇదో పాంపల్లిలో ఎవరైతే ఉన్నారో రైతు ఎవరు పిలిచారో వాళ్ళ కాడికి పోయి పనికి పోయి వస్తున్నారు. ఎవరో చెప్పాడని చెప్పి మిమ్మల్ని వాళ్ళు నిలబెట్టి వాళ్ళు మీ బుద్ధుట్టేట్టు కొట్టడం ఇది ధర్మమా? వాళ్ళు ధర్మం కొట్టలేదు నా ఆడలు కొట్టలేదు. వీడియోలు నాయన పాణ్యం మండలం ఇంజనీరింగ్ కాలేజ్ నెరవాడ మెట్ట సముదాయంలోసి చాంద్ బాషా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడం కానీ తర్వాత ఇల్లు వదిలేసి పోవడం కానీ చేయకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు మా పోలీస్ శాఖ అన్ని వేళ మీకు సపోర్ట్ ఉంటుంది. మీకు జరిగింది చెప్తే పోలీస్ శాఖ వారు మీకు సహాయం చేస్తారు. అలాగే దయచేసి ఎక్కడికైనా కూడా బయటికి హెల్మెట్ పెట్టుకోవాలి. ఊళ్ళో పోయినప్పుడన్నా మనలో పోతే ఊళ్ళో హెల్మెట్ పెట్టుకోండి. తర్వాత ఈ రోజుల్లో ఆన్లైన్ మీటింగ్ సెల్ ఫోన్లో ఆడుకోవడము, తర్వాత గంజాయి డ్రగ్స్కు మన యువత చాలా వరకు పెరిగిపోతున్నారు. కాబట్టి మన నంద్యాలలో చుట్టుపక్కల ఏమైనా గంజాయి అమ్మడం కానీ చేస్తే ఆ పోలీస్ శాఖకు ఫోన్ చేయండి, పేర్లు బయటకు రావు. అలాగే మీరు కూడా పోలీస్ శాఖకు సపోర్ట్ చేసుకుంటున్నా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దయచేసి యూత్ తల్లిదండ్రులకు తర్వాత సమాజానికి సహాయకారిగా ఉండేదానికి సపోర్ట్గా జీవించండి. ఏ ఉద్యోగం అయినా కానీ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏది వచ్చినా కానీ నిజాయితీగా చేసుకుని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఏదో కూడా మీరు పబ్లిక్కి సపోర్ట్గా ఉండండి. అలాగే ఎక్కడైనా కానీ బయటకు వెళ్తే హెల్మెట్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే ఇంట్లో. ఎందుకంటే ప్రతిరోజు పేపర్ చదువుతుంటే ఇంకొకరు చనిపోతారు. ఎవరు చనిపోతారు? వాళ్ళు చూపించదు, నడిపే వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోరు కాబట్టి. హెల్మెట్ పెట్టుకుంటారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. ఆఫీస్ నుంచి కానీ పని నుంచి కానీ ఇంటికి క్షేమంగా చేరుకుంటారు. కాబట్టి అలాగే మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ శాఖను అప్రోచ్ కాండి. మా పోలీసు వారు మీ దగ్గర విజయ పోలీసు ఉందా, అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా పోలీసులు కనిపిస్తారు, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, సాల్వ్ చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. అంతేగాని మీరు మీ బాధలు ఎక్కువ పెట్టుకుని చాలామంది సూసైడ్ చేసుకోవడము, ఏమి నష్టాలు వ్యాపారంలో తర్వాత చీటీ వేయడము, దీనివల్ల మీరు నష్టాలు పోతారు. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పండి, చీటీ వేయడం ఎందుకు చేయదండి. ఏదైనా డబ్బులు ఉంటే పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ. అలాగే మనకు సెల్ ఫోన్లో ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఓటీపీ చెప్పడం ఎందుకంటే మీకు ఇవ్వడామనుకోండి తర్వాత డబ్బులు అన్నీ కట్టేపోతాయి స్టార్టింగ్ మన అకౌంట్లో మన ఉండే దాంట్లో. కాబట్టి మీ పెద్ద మనుషులు కూడా చెప్పండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన నంద్యాల ప్రజలకు మా నంద్యాల పోలీస్ శాఖ నంద్యాల పాణ్యంలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టరు బైకు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
బావిలోకి దూకి 35 ఏళ్ల దూదేగుల అబ్దుల్లా అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల మేరకు మృతుడు మల్లవేముల రాస్తాకు చెందిన వ్యక్తి కాగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. బాడీని బావిలో నుండి బయటకు తీసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటన గల కారణాలు తెలియాల్సి ఉంది. కొలుములపల్లె గ్రామంలో వైభవంగా వన్నూరు వలి స్వామి గంధం వేడుకలు.
పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు అటవీ శాఖ సబ్ డిఎఫ్. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు అటవీ శాఖ సబ్ డిఎఫ్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు అటవీ శాఖ తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అబ్దుల్ రావుస్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ నడకదారిలో జంగిల్ క్లియరెన్స్ చేశామని, మహాశివరాత్రిని పురస్కరించుకొని అటవీ సిబ్బందికి ప్రత్యేకంగా విధులు నిర్వహించేందుకు కేటాయించామని వారు తెలిపారు. కనుక ప్రతి ఒక్క భక్తుడు అటవీ సిబ్బందికి సహకరించాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మదన్ కుమార్ తెలిపారు. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్కి వచ్చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ ఇది ఒక మెయిన్ ఇష్యూ దట్ లోపల ఇంతమంది లక్షల మంది వస్తుంటే వేస్ట్ అనేది న్యాచురల్గా జనరేట్ అవుతుంది, కానీ దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం. ఎందుకంటే ఇది ఇంత ప్రిస్టీన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఏరియా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలోనే మిగిలిన ఒక ప్రిస్టీన్ ఏరియాస్లో ఒకటి ఇది. సో దీన్ని కన్జర్వేషన్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే దీని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మనం ఈసారి బాగా ప్లాండ్ రూపంలో ఎక్కడైతే డస్ట్బిన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డస్ట్బిన్స్ లోపల బ్యాంబూస్తో వాటితో తయారు చేసి పెట్టడము, వాటిలో సైన్ బోర్డ్స్ పెట్టి ఇక్కడే డస్ట్ ఏమైనా గార్బేజ్ అయినా ఈ అదర్ వేస్ట్స్ ఏది జనరేట్ అయినా సాలిడ్ వేస్ట్స్ అందులోనే వెయ్యాలి అని చెప్పడము. అలాగే ఇక్కడ చాలామంది పైకి చెప్పులు కొండని అక్కడికి వచ్చేసి చెప్పులన్నీ అక్కడ వదిలేసి నడుచుకుంటూ వస్తారు. అవి మా దగ్గర చాలా ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్లో. అది హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది అక్కడ, చెప్పులు అలా పడిపోయి ఉంటాయి. మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏదైతే అయిందో, లాస్ట్ ఇయర్ మా స్టాఫ్ లోపలికి వెళ్ళి ఒక 1 month కన్నా ఎక్కువ డైలీ అక్కడ నుంచి ఎత్తుకొని ఒక 100 బస్తాలు చెప్పులు వచ్చినాయి. అవి మోసుకొని పైకి తెచ్చారు. సో ఈసారి ముందుగానే మన శ్రీశైలం రేంజ్ తరఫున అక్కడ పెద్ద బ్యాంబూవి చెప్పులు ఇందులోనే వేయాలి అనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఒక 8 to 10 పెద్ద సైజు బ్యాంబూ డస్ట్బిన్స్ పెట్టి అందులోనే చెప్పులు తీసేవాళ్ళు అందులో వేస్తే అది మనం తర్వాత స్ట్రీమ్లైన్ అవుతుంది. దాన్ని మళ్ళీ బయటికి తేవడం కూడా మా స్టాఫ్ అనేది పెయింటింగ్ చేయించేటట్టుగా ప్లాన్ చేస్తాము. తర్వాత ఇదే మన కలెక్టర్ మేడం, ఎస్పీ సార్, జేసీ సార్ వీళ్ళందరూ మొత్తం టీము మనం కోఆర్డినేషన్తో చేయాలనే ఒక మోటోతో మొత్తం రూట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక డెసిషన్స్కి రావడం కూడా జరిగింది. దాని ముందు రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేసి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఇది సీజన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ యాత్రికులు వస్తున్న రాష్ట్రాల్లో చుట్టుపక్కల గ్రాస్, రాలిపోయిన ఆకులు ఇవన్నీ ఉండడం వల్ల హెజార్డ్ ఎక్కువ ఉంటుంది ఫైర్స్ రావడానికి. సో ఇవి కూడా అడ్రస్ చేయాలని చెప్పి మనం ఏవైతే మా టీమ్స్ ఉన్నారో ఫైర్ వాచర్స్ కూడా ఎంగేజ్ చేసుకొని మనం డైలీ ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్, మనకు శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్స్ వస్తే మనకి ఫారెస్ట్ ఫైర్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇమీడియట్గా మా టీమ్స్ ఫారెస్ట్ ఫైర్ టెంపరీ బేస్ క్యాంప్స్ కూడా పెట్టి అవి వెళ్ళి ఆ ఫైర్స్ని ఆర్పాలి. సో దట్ ఎక్కడాను యాత్రికులకి కానీ లేదా మన వైల్డ్ లైఫ్ కైనా ఫారెస్ట్ కైనా ఏ విధంగా అయినా ఇష్యూ రాకూడదు అనే మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ఇది ఒక స్టేట్ ఫెస్టివల్, ఇంతమంది డిపార్ట్మెంట్స్ ఇంక్లూడెడ్ ఉన్నారు. అది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రూరల్ వాటర్ సప్లై కానివ్వండి, అలా అన్ని విధానాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. సో అందరు కోఆర్డినేషన్తో చేయాలి అని అది కూడా ఒక మెయిన్. ఈసారి డీసైలరైజేషన్ అందరు కలిసి ఒక కామన్ గోల్కి పనిచేస్తున్నాము. అండ్ దానికోసం కోఆర్డినేషన్ మీటింగ్స్ కలెక్టర్ మేడం ఒక కన్వీన్ చేసి పెట్టడం జరిగింది. అండ్ అంతా ప్లాన్ విధానంగా చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏవైతే చెక్ పోస్ట్ ఉంటాయో 24/7 అనేవి నడుస్తాయి. ఈ డిక్లేర్డ్ అఫీషియల్ ఫెస్టివల్ డ్యూరేషన్లో మనకి నైట్ టైం కూడా చెక్ పోస్ట్ ఓపెన్ ఉంటాయి. యూజువల్లీ ఇప్పుడు వైల్డ్ లైఫ్ కోసం అని ఇదని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్సే 9 తర్వాత చెక్ పోస్ట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది సామాన్యంగా అయితే. కానీ ఇది స్టేట్ ఫెస్టివల్కి
స్పెషల్ పర్మిషన్తో 24 hours అనేది మన డివోటీస్కి భక్తులకి ఫెసిలిటేట్ చేయాలి అని చెప్పి అరేంజ్మెంట్స్ వాళ్ళకి 24/7 చెక్ పోస్ట్ అనేవి కూడా ఓపెన్ చేస్తాము. స్టార్టింగ్ రోజు నుంచా సార్? ఎప్పటి నుంచి? ఇది ఎప్పుడైతే మహాశివరాత్రి ఫెస్టివల్కి బ్రహ్మోత్సవాలు 19 February నుంచి 1 March తేదీ వరకు మనకి ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి మనకి లక్షలాది భక్తులు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ పాదయాత్ర చేసుకొని వెంకటాపురం అనేది కింద కేజీ రోడ్డు మీద అక్కడి నుంచి పైన శ్రీశైలం టెంపుల్ వరకు నడుచుకుంటూ ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళ కోసం ఈ యొక్క 40-45 కిలోమీటర్ స్ట్రెచ్కి మనం వేరే వేరే ఏర్పాట్లు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి డివోటీస్కి కంఫర్ట్ వాళ్ళ సేఫ్టీ అంతా ఎన్ష్యూర్ చేయడానికి చాలా అరేంజ్మెంట్స్ చేశాము. ఫస్ట్లీ ఈ సెగ్మెంట్ ఈ ట్రాక్ మొత్తాన్ని ఒక సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకొని ఒక 12 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాము. ఈ పాయింట్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ హెల్ప్ డెస్క్స్ అండ్ టెంపరీ బేస్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మన ఆత్మకూర్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న స్టాఫ్కి స్పెషల్ డ్యూటీ వేసి ఇక్కడ మా రెగ్యులర్ స్టాఫ్ అండ్ ప్రొటెక్షన్ వాచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు డైలీ ప్యాట్రోలింగ్ కూంబింగ్ చేసి ఎక్కడైనా ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా ఏ ఇష్యూస్ ఉన్నా ఫారెస్ట్ ఫైర్స్ ఇలాంటివి వచ్చినా అన్నిటికీ ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ లాగా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి హెల్త్ ఎమర్జెన్సీస్, ఇంజురీస్, కొన్నిసార్లు అన్ఫార్చునేట్ డెత్స్ ఇవైనా ఈ ఇంటీరియర్ రిమోట్ పార్ట్స్ నుంచి మనకి ఈ మా స్టాఫ్ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫుట్ వీళ్ళని ఇవాక్యుయేట్ చేసి బయటికి తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా బాగా చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం డ్రింకింగ్ వాటర్ సప్లై బందెల కాయల దాడుల్లో తీవ్రంగా గాయపడిన రైతు కూలీలు. పాణ్యం మండలం ఇంజనీరింగ్ కాలేజ్ నెరవాడ మెట్ట సముదాయంలోసి చాంద్ బాషా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నంద్యాల పాణ్యంలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టరు బైకు ఒకరు మృతి, మరొకరికి గాయాలు. చాగళ్లమరిలో బావిలోకి దూకి 35 ఏళ్ల దూదేగుల అబ్దుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య. కొలుములపల్లె గ్రామంలో వైభవంగా వన్నూరు వలి స్వామి గంధం వేడుకలు.